ఇక స్టాక్ మార్కెట్ల నష్టాలకు సంబంధించి మరింత సమాచారం స్టాక్ మార్కెట్ల నిపుణులు సుందరరామరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి మార్కెట్ల పతనానికి గల కారణాలు ఏంటి? మీటింగ్ రోజు మళ్ళీ చీఫ్ అయ్యారు వేస్ట్ ఆఫ్ టైము, దాంతో మేము రెడీ అంటున్నారు. దాంతో జియో పాలిటిక్స్ మళ్ళీ లైన్ లోకి వచ్చేసింది. క్రూడ్ ఒక్కసారిగా $5 పెరిగిందండి. అంటే మొత్తం మీద ఇప్పుడు ఈ రోజు ఒక్క రోజులోనే 6.6% పెరిగింది క్రూడ్. అంటే మీకు తెలుసు $1 పెరిగితే ఇండియాకి 14,000 కోట్ల లాస్ వచ్చింది ప్రయాణం మీద. అంటే ఒక్క రోజు మీద $5 పెరిగిందంటే మీరు ఊహించుకోండి ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో. అందుకని క్రూడ్ పెరగడంతో ఫియర్ ఇండెక్స్ అండి, మార్కెట్ లో ఉన్న ఫియర్ ని మెజర్ చేసే ఇండెక్స్ ని ఫియర్ ఇండెక్స్ అంటారు. అది ఒక్క రోజే ఆల్మోస్ట్ 28% పెరిగింది. అంటే పానిక్ పీక్ లెవెల్ లో ఉంది ఇండియన్ స్టాక్ మార్కెట్ లో. అండ్ మందే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రతి మార్కెట్ కూడా -2 to 3% మధ్య రన్ అవుతుంది. అండ్ గోల్డ్ ఆల్రెడీ 2% డౌన్ అయింది, సిల్వర్ 3% డౌన్ అయింది. అండ్ ప్రతి స్టాక్ కూడా అండి ఎనీవేర్ బిట్వీన్ 2 to 10% కూడా డ్రాప్ అవుతుంది స్టాక్స్. మొత్తం మీద చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో నిఫ్టీ -2% అండ్ సెన్సెక్స్ -2 లో ఉంది. అండ్ మెజారిటీ ఇండెక్స్ మొత్తం లాస్ లో ఉన్నాయి. రైట్ సార్, అలాగే ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ట్రంప్ ప్రకటించడమే మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా భావించొచ్చు అంటారా? అవునండి, మేజర్ అదే. ఎందుకంటే సాక్షాత్తు ట్రంప్ వేస్ట్ ఆఫ్ టైం సీజ్ ఫైర్ ఎత్తేస్తానని చెప్పారంటే మీనింగ్ అదే. అందుకని ఇప్పుడు జియో పాలిటిక్స్ లైన్ లోకి వస్తే మళ్ళీ యుద్ధం గురించి, మళ్ళీ ఆయిల్ గురించి, మళ్ళీ హార్మోన్ జలపంతి గురించి, అంటే పొలిటికల్ రిస్క్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ రిస్క్ అండి. అంటే స్టాక్ మార్కెట్ ఏదైనా సరే వాటికి పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్సర్టనిటీ ఎన్వైరన్మెంట్ లో ఆ స్టాక్ మార్కెట్ అసలు ఆపరేట్ అవ్వలేదన్నమాట. ఇప్పుడిప్పుడే కొంచెం కుదవబడుతుంది. ఆయిల్ ప్రైస్ అన్ని డ్రాప్ అయ్యి మిగతా సెట్ క్లాస్ అన్ని సెటిల్ అవుతుంది. ఈ టైంలో మళ్ళీ ఇంకొకసారి ట్రంప్ మార్కెట్ లో. అండ్ జియో పాలిటిక్స్ రిస్క్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ రిస్క్ అండి స్టాక్ మార్కెట్. రైట్ సార్, ధన్యవాదాలు.